ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం 269వ రోజుకు వచ్చేసాము. ఉద్యోగ పర్వంలో ఉన్నాము. నిన్న మనము శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి నచ్చ చెప్పడం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు శ్రీకృష్ణ దుర్యోధనుల సంవాదము, గాంధారి దుర్యోధనుడుకు నచ్చ చెప్పడం గురించి తెలుసుకోబోతున్నాము. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. హరే కృష్ణ. పారాయణలోనికి వెళ్ళిపోదాం. మరి వైశంపాయనుడు చెబుతున్నాడు, రాజా, ఈ అప్రియమైన మాటలను విని దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో, కేశవ, నీవు బాగా ఆలోచించి మాటలాడవలసింది. నీవు పాండవుల పట్ల ప్రేమ కురిపించి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ విశేషించి నన్ను దోషిగా నిలబెడుతున్నావు. కాకపోతే బలాబలాల గూర్చి ఆలోచన చేస్తూ ఎప్పుడూ నన్నే నిందిస్తూ ఉంటావేమిటి? నేను గమనిస్తూనే ఉన్నాను. నీవు, విదురుడు, మా తండ్రి గారు, ఆచార్యుల వారు, తాతగారు కేవలం నా ఒక్కడి మీదనే దోషమంతా మోపుతున్నారు. నేను బాగా ఆలోచించి చూశాను. నా దోషం పెద్దది గాని చిన్నది గాని ఏమీ నాకు కనబడడం లేదు. పాండవులు తమ సరదా కొద్ది మాత్రమే జూదం ఆడడానికి సిద్ధపడ్డారు. అందులో మామ శకుని వారి రాజ్యం గెలుచుకున్నాడు. అందుకనే వారు అడవులకు వెళ్లవలసి వచ్చింది. చెప్పండి, ఇందులో నా తప్పు ఏముంది? నాతో వైరం పెట్టుకొని శత్రుత్వం వహిస్తున్నారు. పాండవులకు మమ్ము ఎదిరించే అంత శక్తి లేదని మాకు తెలుసు. అయినా వారు మా పట్ల మహా ఉత్సాహంగా శత్రువుల వలె వ్యవహరిస్తున్నారు. ఎందుకని? మేము వారి భీషణమైన కర్మలు చూచి, లేకపోతే మీ బెదరగొట్టే మాటలు విని భయపడే వాళ్ళం కాదు. ఈ రీతిగా మేము ఇంద్రుడిని ఎదుట కూడా తలవంచము. కృష్ణ, యుద్ధంలో మమ్మల్ని జయించగలిగే ధైర్యం ఉన్న క్షత్రియుడెవడూ మాకు కనపడలేదు. భీష్మ, ద్రోణ, కృపులను, కర్ణుడిని దేవతలు కూడా యుద్ధంలో గెలవలేరు. పాండవుల విషయం చెప్పేదేముంది? అయినా సరే స్వధర్మాన్ని పాటిస్తూ మేము యుద్ధానికి పనికి వస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది. ఇది క్షత్రియులకు ప్రధాన ధర్మం. ఈ రీతిగా యుద్ధంలో మాకు వీరగతి ప్రాప్తించినా మాకు పశ్చాత్తాపం కలుగదు. ఎందుకంటే ప్రయత్నించడమే పురుష ధర్మం. ఇలా చేస్తూ మనిషి తనకు నష్టం కలిగినా సరే కాని తలవంచకూడదు. నా వంటి వీరుడు ధర్మరక్షణ కోసం కేవలం బ్రాహ్మణులకు నమస్కరిస్తాడు తప్ప ఎవరికీ ఏమీ చెప్పడు. ఇదే క్షత్రియ ధర్మం. ఇదే నా మతం కూడా. తండ్రి గారు నాకు ఇంతకు ముందే ఇచ్చివేసిన రాజ్యభాగం నేను జీవించి ఉండగా ఎవరూ తీసుకోలేరు. నా చిన్నతనంలో అజ్ఞానం కారణంగానో భయం కారణంగానో పాండవులకు రాజ్యం దక్కింది. ఇప్పుడు అది వారికి మళ్లీ దక్కదు. కేశవ, నేను బతికి ఉన్నంత వరకు పాండవులకు సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వజాలను అన్నాడు. దుర్యోధనుడు ఈ మాటలు విని శ్రీకృష్ణుడి బ్రుకిటి ముడిపడింది. అతడు అయినా కూడా తమాయించుకొని ఇలా అన్నాడు, దుర్యోధన, నీకు వీరశయ్య అలంకరించాలని ఉంటే కొద్ది రోజులు నీ మంత్రులతో పాటు ఓపిక పట్టు. నీకు తప్పకుండా అదే లభిస్తుంది. నీ కోరిక నెరవేరుతుంది. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, అధికంగా జనసంహారం జరుగుతుంది. కాకపోతే పాండవుల పట్ల నీవేమీ దుర్వ్యవహారం చేయలేదని నీవు అనుకుంటున్నావు కదా. ఆ విషయంలో ఇక్కడున్న రాజులందరూ ఆలోచిస్తారులే. చూడు, పాండవుల వైభవానికి అసూయపడి నీవు శకుని కలిసి జూదం ఆడాలనే దురాలోచన చేశారు. జూదం అంటేనే మనుష్యుల బుద్ధిని భ్రష్టు పట్టించేది. అందులో దుష్టులు ప్రవేశిస్తే కలహాలు, క్లేశాలు మరింత పెరుగుతాయి. పైగా నీవు ద్రౌపదిని సభలోకి పిలిపించి అందరి ఎదుట ఎన్ని అనుచితాలు పలికావో అటువంటి దుర్మార్గము వదినిగారి పట్ల ఎవరైనా చేయగలుగుతారా? సదాచారులు, అలోలుపులు, సర్వదా ధర్మాన్ని ఆచరించే సోదరులతో ఆహా, ఏ మనిషి అయినా ఇలాంటి దుర్మార్గం చేస్తాడా? ఆ సమయంలో కర్ణుడు, దుశ్శాసనుడు, నీవు, క్రూరుడు, నీచులు వలె అనేక కటూక్తులు పలికారు. వారణావతంలో బాలకులైన పాండవులను వారి తల్లితో సహా ఊది పారేయడానికి చాలా పెద్ద ప్రయత్నమే చేశావు. అప్పుడు పాండవులు చాలా కాలం తమ తల్లితో పాటు రహస్యంగా ఏకచక్రాపురంలో ఉంటూ కాలం గడపవలసి వచ్చింది. అంతేకాదు, విషం పెట్టడము మొదలైన అనేక ఉపాయాల ద్వారా నీవు పాండవులను చంపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. కానీ నీ ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఈ రీతిగా పాండవుల పట్ల నీవు ఎప్పుడు దుష్టబుద్ధితో కపట వ్యవహారంతో చేస్తూనే ఉన్నావు. అయినా పాండవుల పట్ల నీవు ఏమీ అపరాధం చేయలేదని ఎలా చెప్పగలుగుతున్నావు? పాండవులకు వారి పైతృక భాగం ఇయ్యకపోతే పాపాత్ముడా గుర్తుపెట్టుకో, సంపదనంతా పోగొట్టుకొని
వారి చేతులలో చచ్చి దానిని ఇయ్యవలసి ఉంటుంది. కుటిలాత్ముని వలె పాండవుల పట్ల నీవు చేయదగిన ఎన్నో పనులను చేశావు. ఇప్పుడు కూడా నీ విరుద్ధపు పథకాలే గోచరిస్తున్నాయి. నీ తల్లి, తండ్రి, తాత, గురువు, విదురుడు మాటి మాటికి చెబుతున్నారు సంధి చేసుకోమని. అయినా నీవు సంధి చేసుకోవడానికి సిద్ధంగా లేవు. ఈ హితైషుల మాటలు వినకపోతే నీవు ఎప్పుడు సుఖపడలేవు. నీవు చేయాలనుకున్నది అధర్మానికి, అపకీర్తికి కారణమవుతుంది అని తీవ్రంగా పలికాడు కృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు ఈ మాటలు అంటుండగా మధ్యలోని దుశ్శాసనుడు దుర్యోధనుడితోటి, రాజా, మీరు ఇష్టపడి పాండవులతో సంధి చేసుకోకపోతే ఈ భీష్ముడు, ద్రోణుడు, మన తండ్రి కలిసి మిమ్మల్ని, నన్ను, కర్ణుడిని బంధించి పాండవుల చేతికి అప్పగిస్తారని నాకు అనిపిస్తోంది అన్నాడు. తమ్ముడి మాట విని దుర్యోధనుడికి కోపం మరింత ఉధృతమైంది. అతడు పాములా బుసలు కొడుతూ విదురుడు, ధృతరాష్ట్రుడు, బాహ్లికుడు, కృపుడు, సోమదత్తుడు, భీష్ముడు, ద్రోణుడు, శ్రీకృష్ణుడు వీరందరినీ ధిక్కరించి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు. అతడు వెళ్లిపోవడం చూసి తమ్ముళ్ళు, మంత్రులు, రాజులందరూ కూడా సభను విడిచి వెళ్లిపోయారు. అప్పుడు భీష్ముడు, రాజకుమారుడు దుర్యోధనుడు చాలా దుష్టాత్ముడు. ఇతడు దుర్మార్గపు ఉపాయాలను ఆశ్రయిస్తాడు. ఇతనికి రాజ్యం పట్ల అక్కర్లేని గర్వము, క్రోధలోభాలు ఇతనిని తొక్కివేస్తున్నాయి. శ్రీకృష్ణ, ఈ రాజులందరికీ కాలం ఆసన్నమైందని నాకు తెలుసు. అందుకనే తమ మంత్రులతో పాటు వీరంతా దుర్యోధనుడిని అనుసరిస్తున్నాడు అన్నాడు. భీష్ముడి మాటలు విన్న శ్రీకృష్ణుడు ఐశ్వర్య మదంతో ఉన్మత్తుడైన దుర్యోధనుడికి బలవంతంగా బంధించకపోవడము కౌరవులలోని వయోవృద్ధులందరూ చేసిన పెద్ద పొరపాటు. ఈ విషయంలో హితమని నాకు స్పష్టంగా తెలిసినది నేను మీకు వివరంగా చెబుతున్నాను. ఇది మీకు అనుకూలంగా, ఇష్టంగా అనిపిస్తే చేయండి. చూడండి, భోజరాజు ఉగ్రసేనుడి కొడుకు కంసుడు చాలా దుర్మార్గుడు, దుర్బుద్ధి. అతడు తండ్రి జీవించి ఉండగానే అతని రాజ్యం అపహరించాడు. చివరికి అతడు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కాబట్టి మీరు కూడా దుర్యోధనుడిని, కర్ణుడిని, శకుడిని, దుశ్శాసనుడిని ఈ నలుగురిని బంధించి పాండవులకు అప్పగించండి. కులం కోసం ఒక్కరిని, గ్రామం కోసం కులాన్ని, దేశం కోసం గ్రామాన్ని విడిచిపెట్టాలి. తన కోసం ఈ పృథ్వీనంతటిని వదిలివేయాలి. కాబట్టి మీరు కూడా దుర్యోధనుడిని బంధించి పాండవులతో సంధి చేసుకోండి. ఇందువల్ల మీ కారణంగా ఈ క్షత్రియులందరూ అయినా నాశనం కాకుండా ఉంటారు అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలు విని ధృతరాష్ట్ర మహారాజు విదురునితో, సోదరా విదురా, నీవు బుద్ధిమంతురాలైన గాంధారి వద్దకు వెళ్లి ఆమెను ఇక్కడకు తీసుకునిరా. దురాత్ముడైన దుర్యోధనుడికి ఆమెతో నచ్చ చెప్పిస్తాను అన్నాడు. అప్పుడు విదురుడు దీర్ఘదర్శిని అయిన గాంధారిని సభలోనికి తీసుకుని వచ్చాడు. ఆమెతో, ధృతరాష్ట్రుడు దుష్టుడైన నీ కొడుకు నా మాట వినడం లేదు. ఇతడు అనిష్టునిలా అన్ని మర్యాదలను ఉల్లంఘించాడు. చూడు, వాడు హితేషుల మాటలు వినకుండా ఇప్పుడు పాపాత్ములు, దుష్టులు అయిన తన అనుచరులతో కలిసి సభ నుండి వెళ్లిపోయాడు అని చెప్పాడు. భర్త మాటలు విని యశస్విని అయిన గాంధారి, రాజా, మీరు పుత్ర వ్యామోహంలో చిక్కుకున్నారు. కాబట్టి మీరే అతని బుద్ధిని అనుసరించి నడుస్తున్నారు. కామ, క్రోధ, లోభాలు దుర్యోధనుడిని తమ వలలో బంధించాయి. ఇప్పుడు మీరు బలవంతంగానైనా అతనిని ఆ మార్గం నుండి మళ్లించలేరు. మూర్ఖుడు, దురాత్ముడు, చెడు సావాసాలు చేసేవాడు, లోభి అయిన తమ పుత్రుడి గురించి ఏమాత్రం ఆలోచించకుండానే రాజ్యమేలమని మీరు పగ్గాలు అతని చేతికిచ్చారు. దాని ఫలితమే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. మీరు మీ ఇంట్లో చెలరేగిన తగాదాలను ఎందుకు ఉపేక్షించి ఊరుకున్నారు? ఈ రీతిగా అయిన వాళ్ళు తగాదాలు పడితే శత్రువులు మిమ్మల్ని పరిహసించరా? చూడండి, సామ భేదాలతో విపత్తి తొలగిపోతే ఏ బుద్ధిమంతుడైనా స్వజనం మీద దండోపాయం ఎందుకు ప్రయోగిస్తాడు అని మందలించింది. ఆ తర్వాత గాంధారి ధృతరాష్ట్రులు చెప్పడంతో విదురుడు దుర్యోధనుడికి మళ్లీ సభలోనికి తీసుకొచ్చాడు. దుర్యోధనుడిని కన్నులు కోపంతో ఎరిపెక్కి ఉన్నాయి. పాము బుసలు కొడుతున్నట్లుగా కోపంతో రొప్పుతున్నాడు. ఈ సమయంలో తల్లి ఏం చెబుతుందో వినడానికి రాజసభకు వచ్చాడు. అప్పుడు గాంధారి దుర్యోధనుడిని సంధి చేసుకోమని గద్దించి చెబుతూ, నాయనా దుర్యోధన, నా మాట విను. ఇందువల్ల నీకు, నీ పిల్లలకు మేలు కలుగుతుంది. ఇకపై నీవు కూడా సుఖంగా ఉండగలవు. నీ తండ్రి, తాత, గురువులు, విదురుడు చెప్పిన దానికి నీవు అంగీకరించు. నీవు పాండవులతో సంధి చేసుకుంటే దాని వలన తాతగారు భీష్మునికి, మీ తండ్రి గారికి, నాకు, ద్రోణాచార్యుల వారికి, ఇంకా నీ హితైషులందరికీ కూడా నిజంగా గొప్ప సేవలు చేసినట్లే అనుకో. నాయనా, రాజ్యం పొందడము, రక్షించడము, అనుభవించడము అనేవి తన వశంలో ఉన్న మాటలు కాదు. జితేంద్రియుడు అయినవాడే రాజ్యాన్ని రక్షించగలుగుతాడు. కామక్రోధాలు మనిషిని సంపద నుండి వంచిస్తాయి. ఆ రెండూ శత్రువులను జయించితేనే రాజు ఈ భూమినంతటిని జయించగలుగుతాడు. చూడు, పొగరబోతు గుర్రాలు మూర్ఖుడైన సారథిని మధ్యదారిలోనే చంపివేసినట్లుగా ఇంద్రియాలను అదుపులోకి ఉంచుకోకపోతే మనిషిని నాశనం చేయడానికి అవే సరిపోతాయి.
మనసును జయించిన వానికి తన మంత్రులను శత్రువులను జయించాలనే కోరిక వృధా కాబోదు. ఇంద్రియాలను వశపరుచుకొని మంత్రులపై పట్టు సంపాదించిన వాడు, అపరాధులను దండించగలిగిన వాడు, అన్ని పనులను బాగా ఆలోచించి చేసేవాడు, ఇటువంటి వాని దగ్గరే సంపద చిరకాలం వరకు నిలిచి ఉంటుంది. తండ్రి, భీష్మాచార్య ద్రోణాచార్యుల వారు చెప్పినది సరి అయినదే. వాస్తవానికి కృష్ణార్జునులను ఎవరూ జయించలేరు. కాబట్టి నీవు శ్రీకృష్ణుడిని శరణు పొందు. అతడు సంతోషిస్తే రెండు పక్షాల వారికి మేలు కలుగుతుంది. యుద్ధం చేయడం వల్ల శుభాలు కలుగవు. అందులో ధర్మము అర్థం కూడా లేదు. ఇక సుఖం ఎలా వస్తుంది? యుద్ధంలో విజయమే లభిస్తుంది అని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి యుద్ధం కావాలని కోరుకోకు. నీవు నీ మంత్రులతో పాటు రాజ్యాన్ని అనుభవించదలుచుకుంటే పాండవులకు న్యాయంగా చెందవలసిన రాజ్యభాగాన్ని వారికివ్వు. పాండవులను 13 ఏళ్ల పాటు ఇంటి నుండి వెళ్ళగొట్టావే, అది కూడా పెద్ద తప్పే. ఇప్పుడు సంధి చేసుకుని దానిని సరిదిద్దుకో. పాండవుల భాగం కూడా నీవు అపహరించదలుచుకున్నావు. అలా చేయడానికి నీకు శక్తి లేదు. ఈ కర్ణ దుశ్శాసనులు కూడా ఆ పని చేయలేరు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు మొదలైన మహారథులు తమ పూర్తి శక్తిని ధారపోసి నీవైపు యుద్ధం చేస్తారని అనుకుంటున్నావేమో. అది కూడా జరిగేది కాదు. ఎందుకంటే ఈ ఆత్మజ్ఞుల దృష్టిలో మీరు పాండవులు సమానులే. కాబట్టి వీరికి మీ ఇద్దరి రాజ్యాలు మీ పట్ల ప్రేమ సమానంగా ఉంటుంది. వారు దానికంటే ధర్మాన్ని అధికమని భావిస్తారు. ఈ రాజ్యము ఉప్పు తిన్న కారణంగా వారు ప్రాణాలు విడుస్తారు తప్ప యుధిష్ఠిరుని వైపు వక్రదృష్టి పెట్టరు. తండ్రి, లోకంలో లోభంతో ఎవరికీ సంపత్తి లభించలేదు. కాబట్టి నీవు లోభం విడిచిపెట్టు, పాండవులతో సంధి చేసుకో అని నచ్చచెప్పింది గాంధారి దుర్యోధనుడికి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు అత్యద్భుతమైన శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనం ఉంటుంది. చాలా బాగుంటుంది. హరే కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.